లక్షల మంది కార్యకర్తలను ప్రజలను తరలించి సికింద్రాబాద్లో ఈ నెల 10వ తేదీన పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే జనగ్రహ సభను విజయవంతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెరేడ్ గ్రౌండ్లో సభను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ పట్ల దేశంలో మోదీ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతదేశంలో పార్టీకి విశిష్టమైన ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విచ్చేస్తున్న మోడీ సభకు ఏర్పాట్లకు పూజా కార్యక్రమాలను సాంప్రదాయంగా నిర్వహించారు. దేశంలో 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో బీజేపీ ఈ రకమైన రాష్ట్రాలను హస్తగతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజలకు రోజురోజుకు పార్టీ పట్ల విపరీతమైన ఆదరణ పెరుగుతూ కృషితో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బహిరంగ సభ 10వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ జరగబోతుంది కాబట్టి ఆ బహిరంగ సభ ఒక స్థలం ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో అందరూ వచ్చారు. వారి హస్తాలతో పూజలు కూడా జరిగినాయి. 2 లక్షల పైగా కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పి కూడా భావిస్తాను. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము, దాంతో అనేకమైనట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు దేశానికి చేయబోవడము. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు చెప్పిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టబోతున్నారు. ఇందులో ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్లో మల్కాయి పార్లమెంట్లో వారు అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు రిజల్ట్స్ చూసిన తర్వాత రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అనేటువంటి భావన చర్చ జరుగుతారు. దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో ఒకసారి కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ప్రజలను ఎట్లా పరిపాలిస్తుందో, ఎట్లా అభివృద్ధి పథకం నడుపుతుందో అనేక రాష్ట్రాల్లో సజీవ సాక్ష్యం. అది గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఇవాళ అస్సాంలో కూడా వచ్చిన తీర్పు అయితే ఉందో భారతీయ జనతా పార్టీ పరిపాలన మీద ప్రజానీకానికి ఎంత విశ్వాసం ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. మొదటిసారి తెలంగాణకు రావడము, మరి ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వారు తెలంగాణలో అడుగు పెడతా ఉన్నారంటే తెలంగాణ ప్రజలు వారు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు మోదీ గారి రాక గురించి. ఒక విశేషమైన స్పందన ప్రజల్లో అంతర్లీనంగా కొనసాగుతుంది. తెలంగాణలో మోదీ గారి ఎజెండా, అభివృద్ధి ఎజెండాతోనే ఎక్కడ ఈ దేశంలో ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు గెలుస్తున్నటువంటి పార్టీ అది బీజేపీ, ఎన్డీఏ మాత్రమే చెప్పి మరొకసారి ఈరోజు నిరూపితమైంది. 5 రాష్ట్రాల్లో ఒక బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం మినాయిస్తే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీలు అయితే అధికారంలో కొనసాగినాయో ఆ ప్రభుత్వాలన్నీ కూడా అప్రతిష్ట పాలు, అవినీతికి తెరలేపి ఒక రాక్షస పాలన ఈ రకంగా అందించారు. కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాలకు చెల్లు చీటి అని చెప్పి ఆ 4 రాష్ట్రాల్లో కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు. ఒక్క అస్సాంలో మాత్రమే బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి ప్రో ఇన్కంబెన్సీ ఓటుతో మనం గెలుస్తాం.